నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజధాని నిర్మాణం కోసం ఆర్థిక సంస్థల నుంచి 15,000 కోట్ల రూపాయలు సమకూర్చడంతో పాటు అదనపు నిధులు అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. గత బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఆంధ్రప్రదేశ్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు గుర్తు చేసింది. 2024-25 బడ్జెట్లో చేసిన ప్రకటనలు, వాటి అమలు స్థితిని కేంద్రం వివరించింది. రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం క్రింద 3,950.31 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. 2024 డిసెంబర్ 24వ తేదీ వరకు 3,685.31 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇక 2015 జూన్ నుంచి ప్రత్యేక గ్రాంట్ క్రింద 35,491.57 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదలయ్యాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రాజధాని అమరావతి నిర్మాణానికి సుమారు 13,000 కోట్ల రూపాయల ఆర్థిక రుణ మంజూరుకు చట్టపరమైన ఒప్పందాలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయించడం కూడా అందులోనే ఒకటి. అయితే పోలవరం ప్రాజెక్టుకు ఈ ఆర్థిక సంవత్సరంలో 2,807.69 కోట్ల రూపాయలు విడుదలకు కేంద్రం అంగీకరించింది. విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్ పరిధిలో కొప్పర్తి, హైదరాబాద్, బెంగళూరు పరిధిలో ఓర్వకల్లు వద్ద నీరు, విద్యుత్తు, రైల్వే, రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనకు కేంద్రం అదనపు నిధులు సమకూర్చనుంది. 2024 ఆగస్టు 28వ తేదీన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అయితే కొప్పర్తిలో భూమి విలువతో కలిపి 2,136.51 కోట్ల రూపాయలతో పాటు ఓర్వకల్లులో 2,786.10 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కొప్పర్తి, ఓర్వకల్లు పరిధిలో 3 రహదారులు, 2 రైల్వే ప్రాజెక్టులను గుర్తించారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడ ప్రాంతంలో వెల్దుర్తి నుంచి హుస్సేనాపురం, సోలాపూర్ నుంచి కర్నూలు, కర్నూలు నుంచి ఆత్మకూరు రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. మరికొన్ని రోడ్ల పనులు జరుగుతున్నాయి. గత ఏడాది కేంద్రం ప్రకటించిన రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకి కూడా అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయనుంది. ఇక 7 వెనుకబడిన జిల్లాల ఉమ్మడికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ క్రింద 1,750 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఇక గత 2 విడతల్లో రాష్ట్రానికి కేటాయించిన 700 కోట్ల రూపాయలకు సంబంధించి వినిమయ పత్రాలను అందజేస్తే మరో 350 కోట్లు కేటాయిస్తారు. పూర్వోదయ పథకం క్రింద తీర ప్రాంతం అభివృద్ధి చేయొచ్చు.